అరగంట ఆంబోతు అంబటి రాంబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలోనూ ఇప్పుడు రేపు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రానికి ముందుకు నడిపించాలంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యం. అటువంటి వ్యక్తిని ఈ రకంగా మాట్లాడతావు. ఈ రోజు నిన్ను భయపెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, లేదంటే మా నారా లోకేష్ అన్న రావాలని చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. మరి నిన్ను భయపెట్టాలంటే ఎవరూ రావాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం జెండా పట్టుకుని కార్యకర్తలు రోడ్డు ఎక్కితే చాలు నువ్వు భయపడిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు మాధవి గారితో పాటు ఈ రోజు కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వస్తేనే ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి. మా టైగర్ మాధవి జాలిని అక్కడ కదిలించలేని పరిస్థితి ఉంటుంది నీకు కూడా. ఈ రోజు ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు అక్కడ లోకల్ రాజకీయాలు ఏదో ఇన్ఛార్జీలు ఇస్తారని, మీ నాయకుడు ఏదో నీకు చేసి పెడతాడని, కొత్త పదవులు కడతారనే ఒక ఆలోచనతో ఈ రోజు అక్కడికి వెళ్లి ప్రజల్ని రెచ్చగొట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఇటువంటి వ్యాఖ్యలు చేసేది జనాల్లోకి వెళ్లాలనే పద్ధతి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మానుకోవాలి. ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి దిగజార్చారనే విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు గమనించుకుంటున్నారు. ఇదే పద్ధతిలో నువ్వు ముందుకు పోతే ప్రజలే తిరుగుబడతారు. ముందు తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడే స్థాయికి తెచ్చుకున్నావు, నెక్స్ట్ ప్రజలు తిరగబడతారు. రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టే రోజు ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది అంబటి రాంబాబు. గుర్తుపెట్టుకో, ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ ఇటువంటి పనికిమాలిన రాజకీయాలు చేసుకుంటూ ముందుకు వస్తే నీకు ఖచ్చితంగా తగిన శాస్తి జరుగుతుంది, జరుపుతాము. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ మంత్రి ఆంబోతు రాంబాబు ఎలియాస్ అంబటి రాంబాబు అనేవాడు ఇష్టం వచ్చినట్లుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద అనరాని మాటలు, బూతులు, మనం మళ్ళా రిపీట్ చేయలేని బూతులతో దూషించాడు. వీడు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరమ్మ గారిని కూడా అసెంబ్లీ సాక్షిగా దూషించడం జరిగింది. మళ్ళా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులను ఉద్దేశించి గతంలో వాడు కొడాలి నాని ఏ విధంగా అయితే మాట్లాడాడో తల్లిదండ్రుల్ని, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల్ని, మళ్ళా అదే భాష ఇవాళ ఈ వెధవ మాట్లాడాడు. ఇవాళ అంబటి రాంబాబు అన్న మాటలు అంతకంటే ఘాటుగా మేము మాట్లాడగలం. గతంలో కొడాలి నాని మాట్లాడితే మాట్లాడాం. ఆ వీడియో నీకు పంపిస్తా చూడు కావాలంటే మిస్టర్ అంబటి రాంబాబు. ఎందుకంటే మీ ప్రభుత్వంలోనే మీరు మంత్రులుగా వెలగబడుతున్నప్పుడే మేము మాట్లాడాం. మీ గురించి భయంకరమైన బూతులు మాట్లాడాం. మీ భాష కంటే ఎక్కువ భాష మాట్లాడాం మీరు సమాధానం చెప్పడానికి. కాబట్టి ఇవాళ మేము మాట్లాడాలంటే ఏ భాష రెట్టింపు నీ బతుకు మరీ దారుణం. ఇవాళ ఏమీ లేని చంద్రబాబు నాయుడు గారి గురించే నువ్వు ఆ విధంగా మాట్లాడావంటే నీ బతుకు, నీ భార్య పిల్లలు కూడా నిన్ను అసహించుకుంటారు. ఏదో కట్టుకున్న నేరానికి మేడం గారు ఆ పిల్లలు నిన్ను బరాయిస్తున్నారేమో కానీ మీ అల్లుళ్ళు అయితే నిన్ను చేదరించుకుంటారు. ఒక అల్లుడు అయితే చెప్పాడు కూడా బయటకు వచ్చి, విభేదాలు సహజం, విభేదాలు ఉన్నా కూడా విడిపోయిన తర్వాత ఏ అల్లుడు కూడా అట్లా మాట్లాడ్డాడు. అంత నీచుడివి నువ్వు చదువుకున్నావు, లా చదువుకున్నానని చెప్తావు. ప్రాక్టీస్డ్ అడ్వకేట్ నేను ఉన్నవాళ్ళ పెద్ద మేధావిని, మా వైకాపాలో నేను పెద్ద మేధావిని చెప్పుకుంటావు. నువ్వు ఏదో గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఆ వైకాపా గంజాయి వనంలో నువ్వు ఒక వెధవి దాంట్లో. అలాంటి వాడివి నువ్వు ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారి గురించి? నీకు అక్కడ జరిగిన సంఘటన ఏంటి, దాని గురించి మాట్లాడు. నీకు ఒకటే పట్టుకుంది. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు నుంచి రిలీజ్ అయితే ఏదో జనం వచ్చి ఊరేగింపు చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, నన్ను చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమో టార్గెట్లు ఇచ్చాడు, నెలకిద్దరు ముగ్గురైనా మాజీ మంత్రులు అరెస్ట్ అవ్వాలని. నన్నేమో నేను ఎంత మాట్లాడినా అరెస్ట్ చేయట్లేదు. తగతగలాడిపోతా ఉన్నావు. అందుకని నువ్వు స్పృహతో కావాలనే మాట్లాడావు. ఈ విధంగా ఏదో చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మా ఇంటి మీదకి వస్తారు, మా ఇంటి మీదకి వచ్చి నన్ను కొట్టడమో రాళ్ళేయటమో చేస్తారు. అది స్టేట్ వైడ్ ఇష్యూ అవుద్ది. మళ్ళా నా నోటికి పని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి వచ్చి నన్ను చూసిపోతాడు జైలుకి వచ్చి, లేకపోతే మా ఇంటికి వచ్చి చూసిపోతాడు. ఇదే కుట్రతో నువ్వు మాట్లాడావు. ఇవాళ మేమంత అమాయకులం కాదు. మేమెక్కడ తొందరపడతామేమో అని చెప్పేసి మా రాష్ట్ర నాయకత్వం
నీ వీడియోని చూసిన వెంటనే ఫోన్ చేశారు. మీరు దయచేసి తొందరపడమాకండి, ఆ వెధవ చేశాడని చెప్పి మీరు కూడా అలాంటి పిచ్చి ఆవేశపడి దాడులు చేయటం కానీ ఇళ్ల మీదకి పోవటం కానీ చెయ్యమాకండి అన్నాడు. ఇందాక అందరూ చూశారు, ఎన్టీఆర్ సర్కిల్లో 400-500 మంది రెడీ ఉన్నారు. కేవలం మా రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం మా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారించారు కాబట్టి ఆగిపోయింది. అది లేకపోతే నీ ఇల్లు నీ ఒళ్ళు గుల్ల గుల్ల అయిపోయేది ఈ పాటికి. గుర్తుపెట్టుకో, ఇవాళ మేము అధికారంలో ఉన్నాము, ఏమైనా చేయగలమనే దమ్ములు మీలాగా మేము చెయ్యం. ఎందుకంటే మా నాయకులకి సంస్కారం ఉంది, మాకు సంస్కారం ఉంది. నీకంటే బూతులు లేని ఇప్పుడు నిన్ను మాట్లాడవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు నిన్ను. సోషల్ మీడియా ఏముంది, నువ్వేమీ పీకలేవు మమ్మల్ని. కానీ మా నాయకుడు మా చేతులకు సంఖ్యలు వేస్తున్నారు. తప్పట్లా మాకు. నీలాంటి వెధవల్ని మేము పోలీసుల చేత అణిచేయటం కాదు, మేము ఉక్కుపాదంతో అణిచేయగలం. ఎందుకంటే పార్టీలో నాతో పాటు చాలా మందికి జైళ్లు కొత్త కాదు, బెయిళ్లు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. ఇవన్నిటికీ అలవాటు పడి వచ్చాం. ఇవాళ కొత్తగా మళ్ళా మేము నేర్చుకోవాల్సింది కూడా ఏమీ లేదు. ఎందుకురా నా కొడక బతుకు, నువ్వు కాబట్టి బతుకుతున్నావు. ఇంకోళ్ళైతే నీ మీద వచ్చిన ఆరోపణలు, నీ నైతికత అనైతికత, ఒక గొడవ మహిళల గొడవ, అవినీతి గొడవ, అసలు ఒకటా నీ మీద వచ్చిన ఆరోపణలు. చివరికి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి యువకుడు మరుగుదొడ్డి శుభ్రం చేస్తాదా, ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎక్స్గ్రేషియా దగ్గర కూడా 2.5 లక్షల అవినీతికి పాల్పడ్డ నీచుడివి నువ్వు మనిషి అని చెప్పడానికే సిగ్గురా. నువ్వేదైనా పెద్ద బండరాయి కట్టుకొని దూకు బాయిలో, పైకి రాకుండా దరిద్రం వదిలింది. నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, నువ్వు మళ్ళా అరెస్ట్ కోసం తగతగలాడిపోతా ఉన్నావు, ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు. ఏదో ఒకరోజు మూల్యం చెల్లించుకోక తప్పదు. మా సహనాన్ని పరీక్షిస్తున్నావు నువ్వు. ఇవాళ నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని, ఇవాళ ఆయన తల్లిదండ్రుల్ని నువ్వన్న పదం ఏంటి? అంతకంటే నిన్ను అనలేమా? నీకు ఏదో ఒకరోజు గుంటూరు నడి రోడ్డు మీద బెడతపోయి చేస్తాం. నీకు చెయ్యకుండా అయితే వదిలిపెట్టాం. ఏదైతే అది మా పార్టీ ఆదేశాలు ఏమన్నా కానీ నీకు మాత్రం బడితే పూజ తప్పదు. అరగంట ఆంబోతు అంబటి రాంబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలోనూ ఇప్పుడు రేపు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రానికి ముందుకు నడిపించాలంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యం. అటువంటి వ్యక్తిని ఈ రకంగా మాట్లాడతావు. ఈ రోజు నిన్ను భయపెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, లేదంటే మా నారా లోకేష్ అన్న రావాలని చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. మరి నిన్ను భయపెట్టాలంటే ఎవరూ రావాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం జెండా పట్టుకుని కార్యకర్తలు రోడ్డు ఎక్కితే చాలా నువ్వు భయపడిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు మాధవి గారితో పాటు ఈ రోజు కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వస్తేనే ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి. మా టైగర్ మాధవి జాలిని అక్కడ కదిలించలేని పరిస్థితి ఉంటుంది నీకు కూడా. ఈ రోజు ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు అక్కడ లోకల్ రాజకీయాలు ఏదో ఇన్ఛార్జీలు ఇస్తారని, మీ నాయకుడు ఏదో నీకు చేసి పెడతాడని, కొత్త పదవులు కడతారనే ఒక ఆలోచనతో ఈ రోజు అక్కడికి వెళ్లి ప్రజల్ని రెచ్చగొట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే, ఇటువంటి వ్యాఖ్యలు చేసేది జనాల్లోకి వెళ్లాలనే పద్ధతి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మానుకోవాలి. ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి దిగజార్చారనే విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు గమనించుకుంటున్నారు. ఇదే పద్ధతిలో నువ్వు ముందుకు పోతే ప్రజలే తిరుగుబడతారు. ముందు తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడే స్థాయికి తెచ్చుకున్నావు, నెక్స్ట్ ప్రజలు తిరగబడతారు. రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టే రోజు ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది అంబటి రాంబాబు. గుర్తుపెట్టుకో, ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ, ఇటువంటి పనికిమాలిన రాజకీయాలు చేసుకుంటూ ముందుకు వస్తే నీకు ఖచ్చితంగా తగిన శాస్తి జరుగుతుంది, జరుపుతాము.